భారత రాజ్యాంగ డాక్టర్ భీమ్రావ్ రామ్ జీ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఫూలే అంబేద్కర్ విజ్ఞాన ఫౌండేషన్ అధ్యులు స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు కేబీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పప్పు రాజారావు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పప్పు రాజారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని పేర్కొన్నారు. రాజ్యాంగం రూపకల్పనలో ఆయన పాత్ర అసమానమైనదని, కుల, మత, వర్గ భేదాలు లేని సమాజం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే నమ్మారని, అంబేద్కర్ ఆశయాలను నిజం చేయడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం అని పప్పు రాజారావు పిలుపునిచ్చారు. అంబేద్కర్ గురువులుగా ప్రకటించుకున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, బుద్ధుడులకు పప్పు రాజారావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తరువాత అక్కడే ఉన్న మరో ఇద్దరు మహనీయులైన జననాయక్ బిర్సా ముండా, మహాకవి గుడ్డం జాషువాల విగ్రహాలకు దేవుపల్లి సంపూర్ణం, మైసర్ల సత్యనారాయణలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాలు స్టీల్ మాజీ డీజీం బత్తుల శ్రీనివాస్, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం మాజీ ప్రెసిడెంట్ బూల జగజీవన్, ఫౌండేషన్ కార్యదర్శి గుంజా చింతయ్య, కార్మిక నాయకులు దాసరి సురేష్, ఓబీసీ నాయకులు కొలిపాక అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కోమటి శ్రీనివాసరావు, బీర బాలయోగి, గెద్దాడ రాంబాబు, మాడెం అప్పలరాజు, స్టీల్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పుట్టా శ్రీనివాసరావు, లక్ష్మణరావు, బీసీ, ఎస్సీ, సెంట్ నాయకులు తదితరులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. మార్నింగ్ పేపర్లో చూసిన వేళ ప్రధానమంత్రి గారు ఈ ఏప్రిల్ 11వ తారీఖుని రాబోయే 2 సంవత్సరాలు కూడా ఫూలే అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవాలని ఆ కార్యక్రమాలు ఈ దేశంలో రాబోయే జనరేషన్ కూడా ఫూలే అంబేద్కర్ గురించి తెలియాలని ఉద్దేశంతో ఒక కమిటీ వేసి రాష్ట్ర స్థాయికాలు కాకుండా కేంద్ర స్థాయిలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఫూలే అంబేద్కర్ గారు వాళ్ళ తాలూకా మరి జీవిత విశేషాలు ఏ రకంగా సమాజానికి సేవకు ఉపయోగపడ్డారు, మరి అలాగే సావిత్రిబాయి ఫూలే గారు మరి ఫస్ట్ చదువుల విషయంలో ఏ రకంగా వాళ్ళు సర్వీస్ చేశారు అనే విషయం మీద ప్రజలందరూ తెలియపరిచేందుకు కమిటీ వేయడం చాలా శుభదాయకంగా భావించాను. నేను కూడా ఇప్పుడు ఈరోజు ఈ కేంద్రం దగ్గర మొన్న 11వ తారీఖుని రమలాపురం ఎంపీ గారు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పల్లా గారు మరి వాళ్ళ గారు కూడా దానితో వస్తానని చెప్పారు. అనివార్యంగా రాలేకపోయారు. మంచి కార్యక్రమం. ఈరోజు ఎక్కడా లేని కార్యక్రమం గాజువాక నియోజకవర్గంలో అంబేద్కర్ గారు, చెత్తయ్య గారు అధ్యక్షతన మరి మహిళామూర్తులను మనం ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం చాలామంది చాలా సంతోషించారు కూడా. చాలా కూడా మంచిగా ఉందని చెప్పారు. రాబోయే కాలంలో కూడా మనం ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీలుగా మన తాలూకా బలం, మనకి జనబలం ఉంది. కానీ మరి ఒకవేళ ఆర్థికంగా వెనకబడి ఉన్నా, రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉంటున్నా, దాని మీద మనందరం కూడా అంబేద్కర్ గారి నాయకత్వంలో ఇక్కడ మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ అందరూ కూడా ఏకమయ్యి మన వేదికలో చెప్పారు. మరి అన్ని వర్గాలను కలిపి మీరు కార్యక్రమం చేస్తే గుర్తింపు ఉంటుంది, తద్వారానే రాజకీయ మరి అవకాశాలు కూడా వస్తాయని చెప్పి వేదిక పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అందుగురించి చాలా ఉంది, పెద్ద కార్యక్రమం లోపల చాలా కార్యక్రమాలు ఉంటాయి. అన్నగారు దానికి నాకైతే వహించాలని చెప్పేసి నేను కూడా కోరుకున్నాను. త్వరలోనే గాజువాకలో మంచి కార్యక్రమం మరి ఈ ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీలది భారీ స్థాయిలో ఈ గాజువాక నియోజకవర్గంలో ఉన్న ఈ బీసీ వర్గాల్లో కానీ, ఎస్సీ వర్గాలు మైనార్టీ వర్గాల్లో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఏంటుంది, వాళ్ళ తాలూకా ఐడియాస్ అన్ని తీసుకొని మనం ముందుకెళ్తే మరి ఏదైనా సరే రాజకీయ అవకాశాలు లేకపోతే ఎవరు మనం ఏం చేయలేము. ఎంత చేసినా అది వెనుకబడి ఉంటారు ఆ జాతులన్నీ. ఎప్పటికే కూడా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ కాలు పెట్టలేని బీసీలు చాలామంది ఉన్నారు. ఎంత అవకాశం ఉన్నా సరే ఆర్థికంగా ఉన్నా, సామాజికంగా ఉన్నా ఉన్నవాళ్లే అలాగా
మరి పర్సంటేజ్ తక్కువ ఉన్నా సరే పదవుల్లో ముందున్న పరిస్థితి ఉంది. చాలామంది 18%, 15%, 16% కూడా వెనకబడి ఉన్నారు. అందులో వచ్చే వాళ్ళందరూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన పూలే గారి జయంతి చాలా భారీగా ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టిగా బాగా చేస్తే మంచి వాయిస్ వచ్చింది మీడియాలో కూడా. అందుకని రాబోయే కాలంలో పిలుపుని వ్యక్తులైనా మీరు అందరూ ఒకరికి 10 మంది వస్తే మన మీటింగ్ ఈజీగా అయిపోతుంది. దాని మీద ఏ రకంగా మనం చేయాలని దాని మీద అలాగే మరి శ్రీనివాస్ గారు కూడా దీని విషయంలో మరి అన్ని రకాలుగా రాజకీయ పార్టీ అతీతంగా మనం పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ రాబోయే కాలంలో నియోజకవర్గంలో ఏ పిలిపించినా అందరూ ఆగ్రహం కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, పూలే అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి, పూలే అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి, పూలే అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. జై భీమ్.